కలవరి శిలువలో మరణించి ఆయన మూతి మీద ఉంచిన వాళ్ళు, ఆయన కొరడాలు తీసుకొని కొట్టిన వాళ్ళు, శిలువ మోపించిన వాళ్ళు ఆ రోజున రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. ఆ రోజున యేసుప్రభు వచ్చినప్పుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రమైన చూచును. 2000 సంవత్సరాల కింద గొల్గొతా కొండపైన 3 గంటలప్పుడు కలవరి శిలువలో మరి బెల్లముతో డక్కకు పొడిచిన వాళ్ళు కూడా రొమ్ము కొట్టుకొని కేకలు వేస్తాంటే యేసుప్రభు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు దేవుడు కాదనుకొని మూతి మీద ఉంచామయ్యా, నువ్వు దేవుడు కాదని నిన్ను కొర్రాలు తీసుకొని కొట్టామయ్యా, నేను దేవుడు కాదని పొడిచామయ్యా, నువ్వు దేవుడవా, మమ్మల్ని క్షమించని 2000 సంవత్సరాలకి యేసుప్రభుని గొల్గొతా కొండ పైన మరి బెల్లంతో పొడిచిన వాడు కూడా రొమ్ము కొట్టుకుని కేకలు వేస్తాడంటే యేసుప్రభు వచ్చినప్పుడు. మనం ఏడవకూడదు, ఎప్పుడే మనం ఏడవాలి, ఎప్పుడే మనం పశ్చాత్తాపడాలి. యేసయ్య రాగానే ఈ సల్కాపురాన్ని, ఈ కర్నూలు వదిలి మహిమ మేఘమేకి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, ఒకవేళ అంతలోపు నువ్వు చనిపోతావనుకో నువ్వు సమాధుల నుంచి లేస్తావు, లేకపోతే సజీవ లెక్కలు ఉన్నామనుకో అరుణమై పరలోకానికి వెళ్ళిపోతావు. చదువుదామా? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్తున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిలో మనం చేరము. ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో దేవుని బుర్రతో పరలోకము నుండి ప్రభు పరలోకం నుంచి భూలోకంలోకి దిగబోతున్నప్పుడు క్రీస్తునందు మృతులైన ఎవరైతే నమ్మకంగా నీతిగా బాప్తిసం తీసుకొని బల్లారదందని ఒక సంఘములో సబ్బురాలుగా ఉండి నీతిగా ఉండి మరణిస్తారో మొదట లేస్తారు. సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటాము. ఆకాశ మండలమునకు మేఘముల మీద మేఘాల మీద కొనిపోబడతాము. మనము సదాకాలం ప్రభుతో కూడా ఎక్కడ కొనిపోబడతాము? అందుకొరికే మేరమ్మ ఏమని రాసింది? మేరమ్మ తల్లి, రారాజు నా యేసుతో 1000 పాలింతలు పిల్ల సింబలు. దేవుని చూసే సమయం నాకు వచ్చింది. ప్రవీణ సహోదరులుగా ఎందరో భక్తులు సూచనలు ఎన్నో వాళ్ళ సమీపం వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో సూచనలు వాళ్ళ సూచనలు దేవుడు కనిపించినప్పుడు గుర్తెరిగి పాట రాసుకొని దేవుని స్తుతించి వాళ్ళు దేవుని కాడికి వెళ్ళిపోయారు. అందరు భక్తులందరూ వెళ్ళిపోయారు. ఒకవేళ మనకి రాత్రి రాకడ వచ్చిందనుకో, లేకపోతే రేపు వచ్చింది ఎప్పుడు వచ్చిందో తెలియదు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే నువ్వు విడవబడతావు, కేకలు వేస్తావు. ఒకవేళ ఇంకా ఎవరు చెప్తారు ఎప్పుడు వస్తుందో రాకడని, నిలకడ నిబ్రం కలిగి నువ్వు లోకాశలో శరీరాశలో నేత్రాశలో పడిపోయి నువ్వు లోకంలో కలిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు అగ్నిగుణ పాలైపోతావు. పిల్లదాడ తల్లికి లే, తల్లిదాడ పిల్లకి లేని రోజులంతా. మాట చెప్పనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభు 2వ రాకట్ల మేఘం మీద వస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఉన్న నీతిమంతులందరూ పిలుస్తున్నారు. దేవుడు ఆయన కిందకు వస్తున్నప్పుడు ఎవరైతే నీతిగా జీవించారో, ఏ దైవజనుడు నీతిగా జీవించాడో, ఏ సంఘ పెద్ద నీతిగా జీవించాడో, ఏ విశ్వాసి నీతిగా జీవించాడో, ఏ స్త్రీ నీతిగా జీవించాడో, దేవుడు ఎవరైతే ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉంటారో పరలోకం నుంచి వస్తున్నప్పుడు పిలుస్తున్నాడు దేవుడు కింద ఉన్న వాళ్ళని. పిలిచి ఏం జరుగుతుందో ఒకసారి చదువుదాం. ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట విని
ఆరోహణమైది మేఘారులై పరలోనికి ఆరోహణమైరి. వారు పోవుచుండగా వాళ్ళ దేవుడంట పరలోకం నుంచి పిలుస్తాడంట, పరిశుద్ధులారా నీతిమంతులారా కింద ఉండకండి, నా ఉగ్రత వస్తుంది, నా అంతం వస్తుంది, నా రాకట వస్తుంది, పైకి రండి అంటే వెంటనే దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో సమాధుల సిద్ధపాటు కలిగి మరణించిన వాళ్ళు, సజీవులకు సిద్ధపాటు కలిగిన వాళ్ళు అలాగా మహిమ మేఘ మీద అరోణమై అలాగా పైకి వెళ్ళిపోతారంట. వెళ్ళిపోతుండగా పరిశుద్ధులందరూ భూమి మీద ఉన్న వాళ్ళ ఎత్తుబడి అరోణమై పైకి పోతుంటే అప్పుడు ఏం జరుగుతుందంట, కింద శత్రువుల వారిని చూచిరి. వాళ్ళ చెట్టును చూసిరి. ఆ గడియలోనే ఆ గడియలో గొప్ప భూకంపము కలిగి గొప్ప భూకంపము కదలెను. పట్టణములో ఆ పట్టణములలో దైవ భాగము కూలిపోయెను. దేవుని బిడ్డలారా, దేవుడు రాకట వచ్చినప్పుడు అందరూ క్రీస్తు పొందిన వారు లేచి మహిమ మేఘానికి మండలం పైన, ఆకాశ మండలం పైన వెళ్తారు. రొమ్ము కొట్టుకునేది ఎవరు? సకల గోత్ర ప్రజలు. దేవుడు కాదని సినిమాలు చూసి, నాటకాలు చూసి, చీకట్ల చిందులాడి పాపాలు చేసి, డబ్బు నమ్ముకొని, డబ్బు మీద ఆధారపడి దేవుని వాక్యానికి లోబడకుండా ఇష్టాసరంగా జీవించిన వాళ్ళు మాత్రమే ఇరవబడతారు. నీతిమంతులు మాత్రమే దేవుడు పిలిచిన వెంటనే ఎత్తబడతారు. ఆ సమయం కొరకే, ఆ దినము కొరకే నువ్వు సిద్ధపాటుగా ఉండాలని దేవుడి రాత్రి నీతో విచారిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, యాడ ఉన్నావు, ఏ చోటు ఉన్నా నువ్వు నమ్మకంగా నీతిగా నువ్వు జీవించి ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, ఏ రోజు వస్తుందో తెలియదు. ప్రభు నా పిల్లలు, నా కుటుంబం ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు, ఏ ఒక రోజు చనిపోక తప్పదు. ఆ దినాలు రాకమనిపే ప్రభు నమ్మకంగా నీతిగా ఉండి నీ సన్నిధిలో ఉంటాం. మాకు ఆరోగ్యమే అవసరం ప్రభా. ఏదైనా పొరపాటు చేసినా క్షమించండి. ఆ దినాలు వచ్చే దినాలు, నీ రాకడ దినాలు వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడే గుంపులో జయించిన వాళ్ళతో కలిసి నీ సియోనికి రావాలి ప్రభా. ఆ కోరిక ఉన్నది, ఆశతో నేను నమ్ముకున్నాం. మాకు అది కావాలి, ఇది కావాలి, దివ్యమైన ఇల్లు కావాలి, డబ్బులు కావాలని మాకు ఆశ లేదయ్యా. నీ రాకడికి మేము ఎత్తబడాలి అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు అలాగనే నీ కోరిక, నీ ఆశ నెరవేర్చును గాక. ఆమేన్. అందరు మోకరం నిలబెడదాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అందరు మోకరం నిలబెడదాం. అందరూ